శనివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉంది. బార్బడోస్ వేదికగా శనివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏమిటి అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది, కానీ ఆ రోజు కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి? టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ట్రోఫీ కోసం మరికొన్ని గంటల్లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా అజేయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ ఓటమనేది లేకుండా తుది పోరుకు అర్హత సాధించాయి. టీమిండియా చివరిగా 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుపొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ను గెలవలేకపోయింది. ఇక ప్రపంచ కప్లో ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో టైటిల్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇంత కీలకమైన మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బార్బడోస్లో వర్షం కురుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం కురిసేందుకు 70% అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగిస్తే ఏమవుతుంది? విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం కారణంగా శనివారం ఆట ప్రారంభమయ్యే సూచన కనిపించకపోతే మ్యాచ్ను మరుసటి రోజు అంటే ఆదివారం నిర్వహిస్తారు. అయితే శని, ఆది 2 రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆట నిర్వహణ కోసం అదనంగా 190 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 2 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ శనివారం ప్రారంభమై మధ్యలో ఆగిపోతే ఆదివారం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ రావాలంటే కనీసం 10 ఓవర్ల ఆట అయినా జరగాల్సి ఉంటుంది. అలా కాకుండా శనివారంతో పాటు రిజర్వ్ డే అయిన ఆదివారం కూడా వర్షం పడి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటిస్తారు. అప్పుడు రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. ఏది ఏమైనా మ్యాచ్ రద్దు కావాలని ఏ అభిమాని కోరుకోడు కదా. మనం కూడా అంతే. మ్యాచ్ జరగాలి, భారత్ గెలవాలి అని అనుకుందాం. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా.